ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ స్టడీస్ అండ్ కార్నర్ లెర్నర్ ఛానల్. ఈ రోజు నుంచి మేము కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఏంటంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ ప్రిపేర్ అవుతూ వచ్చారు. సో మీ సిలబస్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. కాకపోతే ఒక మాక్ టెస్ట్ లాంటిది మీకు ప్రజెంట్ చేస్తే ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు అన్నది మీకు దీని ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా మీకు ఒకవేళ నేను ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ వెయిట్ చేస్తాను, మీరు ఆన్సర్ మీరు అనుకునే విధంగా మీకు తెలిస్తే ఆన్సర్ మీరు చెప్పుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఒక కొత్త బిట్ నేర్చుకుంటారు. ఇది స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది కొత్త మాక్ టెస్ట్ లాంటిది ప్రిపేర్ చేస్తున్నాము. డైలీ 20 బిట్స్ 25 బిట్స్ ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి అలా మీతో చేయించాలి అని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు సబ్జెక్ట్స్ మొత్తం చదివేసి ఉన్నారు. సో ఇట్ ఈస్ రివైజ్ లాగా అనమాట. రివైజ్ అంటే ఎగ్జామ్లో చూడగానే మీరు బిట్స్ గుర్తుపట్టే విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మనం కొన్ని బిట్స్ చేద్దాము. ఒకటి ఏంటంటే మార్నింగ్ కొన్ని బిట్స్, ఈవినింగ్ కొన్ని బిట్స్. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేసే విధంగా చేయాలి అనే ఒక ఇనిషియేటివ్ని మీరు సక్సెస్ చేస్తారని చెప్పేసి అనుకుంటూ నేను స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం ఈరోజు. ఎంసెట్ ఫిజిక్స్ బిట్ బ్యాంక్ చూడండి. యూనిట్ 1 ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్. ఓకేనా? దీని నుంచి కొన్ని బిట్స్ చేద్దాం. ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద discovery of C.V. Raman? Okay, I will read the options. Inelastic scattering of light by molecules, steam engine, propagation of EM waves, and reflection of ultrasonic waves. ఓకే, మీకు ఆన్సర్ తెలిస్తే ఇట్స్ బెటర్. ఒకవేళ తెలియకపోతే మీరు నేర్చుకోండి. ఏం కనుక్కున్నారు సివి రామన్? ఇన్ ఎలాస్టిక్ స్కేటింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్? హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్? ఆప్షన్స్: ఆల్బర్ట్ ఐన్స్టీన్, జేసీ బోస్, జేజే థామ్సన్ అండ్ బోర్. So option is J.J. Thomson. Next question, who discovered neutron? James Chadwick, Fermi, S.N. Bose, Millikan. ఎవరండి? జేమ్స్ చాడ్విక్. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి చూద్దాము. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ P is the X-ray unit and Q is micron, then P by Q is 10 power minus 5, 10 power 5, 10 power 7, 10 power minus 7. The answer is 10 power minus 7. Next question, linear momentum and angular momentum have the same dimension in. Okay, అంటే linear momentum and angular momentum have the same dimension in. Option: mass and length, length and time, mass and time, mass, length and time. Answer: mass and time. Next, the dimension of velocity or radius are the same as that of options. Dimensions of velocity or radius are the same as that of, అంటే డైమెన్షన్ రేడియస్ సేమ్ ఉంటుంది. ఎందులో? ప్లాంక్స్ కాన్స్టెంట్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్, డైఎలక్ట్రికల్ కాన్స్టెంట్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. What is the answer?
acceleration due to gravity. Next question, the physical quantities not having same dimensions are torque and work, momentum and Planck's constant, stress and Young's modulus, speed. Okay, editing mistake undi koncham. So mana answer vachesi momentum and Planck's constant. Okay, next 8th question, m power 1, l power 2, t power minus 3, a power minus 2 is the dimension formula of, options are electric resistance, capacity, electric potential and specific resistance. What is the answer? Electric resistance. And next question, if m is the mass, q is the charge and b is the magnetic induction, then m by bq, mass by m by bq, mass by magnetic induction charge, has the same dimensions as frequency, time, velocity, acceleration. Answer, time. Next one, consider the following two statements A and B and identify the correct answer. Okay, A, the size U of the physical quantity and its numerical magnitude n are related to each other by the relation nu is equal to constant. That is option A. And second one, B, the choice of mass, length and time as fundamental quantities is not unique. Okay, our options are A is true but B is false, B is true but A is false, both A and B are true, both A and B are false. Now guess the answer. Both A and B are true. Next question, 11th one, the physical quantity which has dimensional formula as that of energy by mass into length is, okay, energy by mass into length is, what was the answer? Acceleration. Next, a pair of 12th question, a pair of physical quantity having the same dimensional formula is, options are momentum and impulse, momentum and energy, energy and pressure, force and power. Answer, momentum and impulse. Next question, the pair of physical quantity having the same dimensional formula. Same question, options are different. Angular momentum and torque, torque and state energy, entropy and power, power and angular momentum. What is the answer? Angular momentum and torque. Next question, poise is the unit of torque, viscosity, surface tension, moment of inertia. What is the answer? Viscosity. Next, 15th one, a surface tension and spring assertion. Okay, assertion is surface tension and spring constant have the same dimensions. Reason is that both are equivalent to force per unit length. So our options are A and R are correct, and R is correct explanation of A.
second one, A and R are correct and R is correct. R is not correct explanation A. R is not correct explanation A. Next, A is true and R is false. A is false and R is true. So what is the answer? A and R are correct and R is correct explanation of A. Next question, 16th one, assertion. When the unit of measurement of a quantity is changed, okay, when the unit of measurement of a quantity is changed, then its numerical value changes. This is the assertion. See the reason. Smaller the unit of measurement, smaller is its numerical value. So our option, same options. A and R are true. R is the correct explanation of A. Both A and R are true and R is not the correct explanation of A. A is true but R is false. A is false but R is true. What is the answer? A is true but R is false. Next one, match the following. Okay, match the following. Planck's constant, gravitational constant, bulk modulus, coefficient of viscosity. Okay, our options are, matchings are m L inverse L power minus 1 T power minus 2, m L power minus 1 T power minus 1, m L square T power minus 1. Next, m minus 1 L power 3 T power minus 2. Okay, here the options given as A to B, C to D. Okay, these are little bit confusion. See here, these are little bit confusion. Then I will tell clearly. Meanwhile, you can see that answers. Okay, our answer is 17th question, 4. Okay, so A to B, C to D, F, G, H, E. Okay, just you see in the textbook what is the correct answer. Okay, what is the Planck's constant? Here we'll cover 4 questions in this. Okay, Planck's constant, gravitational constant, bulk modulus, coefficient of viscosity. Okay, next question. If the unit of power is million erg per minute, the unit of force is 1000 dyne, and the unit of length is 5/3 centimeters, then the unit of time is, they are asking in second. Be careful, in second. So what is the answer? One by 10. Okay, so next chapter, measurement and errors. Okay, so we covered 20 bits here. Be perfect with that bits. Okay, మీకు వస్తే no problem, రాకపోతే కొత్త బిట్స్ నేర్చుకుంటారు. Next, measurement and errors. See the first question. In a measurement, both positive and negative errors are found to occur with equal probability. The type of errors responsible for this is, okay, so in measurement both the positive and negative errors are found to occur with equal probability. Positive and negative, they have equal probability. This type of errors responsible for this what? Options: proportional errors, random errors, determinant errors and systematic errors. What is the answer? Random errors. Next one, the measured value of physical quantity expressed to infinite number of decimal places is called practical value, ideal value, absolute value, real value. What is the answer? Ideal value. Next question. Zero error of measuring instrument are called. Zero error of measuring instrument are called. I am reading the options. Indeterminate error, random error, disproportional error, instrumental error.
Which one? Indeterminate error. Okay. So this is option 1. Next question. Assertion. The number of significant figures in 0.005 is 1 of and that in 0.500 is 3. Reason, this is because zeros are not significant. So same options, both A and R correct. R is the correct explanation of A. Both A and R correct, but R is not the correct explanation of A. A is true, but R is false. R is true, but A is false. So which is the correct one? A is true, but R is false. Next one. Next question. 4.32 into 2.0 is equal to, answer 8.6. Next, last question. The distance travelled by a body is 107.25 meters in time 1.5 seconds meters per seconds. So the velocity with correct significant figure is options 71.5, 71, 71.50, 72. So what is the formula? V is equal to D by T. D is 107.25. Time is 1.5. Point will go out. So cancel this one. You will get 71.8. Okay. So nearest value we can take. They asked approximate, means we will take 71 here. So 71.50 also there. We got 71.8. First cancel this one. You will get the answer. Then we can go the options. Okay. So these are the questions from 3 chapters I covered today. So daily we have mock tests like this only. If you have any suggestions and if you need any subject for EAMCET, you can comment me. And how this mock tests are useful to let me clear that one. Okay, thank you. All the best. Jai Hind.